హాయ్, దిస్ ఈజ్ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్రహ్మ సరస్వతి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ పాలిసెట్ 2024 కౌన్సిలింగ్ డేట్స్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేసుకునే డేట్స్ని చేంజ్ చేశారండి. ఒకసారి చేంజ్ చేసిన డేట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్లో చెప్పినట్లుగా ప్రాసెసింగ్ ఫీజు అనేది 24th మే నుంచి 2nd జూన్ వరకు జరుగుతుందండి. యాస్టీజ్ దానిలో ఎటువంటి చేంజ్ లేదు. అలాగే మళ్ళీ కౌన్సిలింగ్ డేట్స్ అనేది 27th మే నుంచి 2nd జూన్ వరకు జరుగుతాయి. 3rd ఏదైతే 3వ తారీఖున జూన్ ఏదైతే కౌన్సిలింగ్ జరగాలో అది 6వ తారీఖుకి చేంజ్ చేశారండి. 2వ తారీఖు వరకు జరగాల్సిన కౌన్సిలింగ్ యాస్టీజ్గా జరిగిపోతాయండి. దానిలో ఎటువంటి చేంజ్ లేదు. కౌన్సిలింగ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అనేది 31st మే నుంచి 5th జూన్ వరకు జరగాల్సిందండి. కానీ దాన్ని చేంజ్ చేసి 7th జూన్ నుంచి 10th జూన్ వరకు దాన్ని కంటిన్యూ చేశారనమాట. 7th జూన్ నుంచి మనం ఆప్షన్స్ అనేది ఎంట్రీ చేసుకోవాలి 10th వరకు. 10th జూన్ 2024 వరకు ఆప్షన్స్ అనేది ఎంట్రీ చేసుకోవచ్చండి. తర్వాత 11th జూన్ 2024న ఆప్షన్స్ మీకు ఏదన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది 13th జూన్ 2024న అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ చేస్తారు ఏపీ పాలిసెట్ వెబ్సైట్లో. అలాగే కాలేజ్లో జాయిన్ అయ్యే రిపోర్టింగ్ చేసే డేట్స్ వచ్చేపాటికి 14th జూన్ నుంచి 19th జూన్ లోపు కాలేజ్లో రిపోర్ట్ చేయాలండి. అండ్ 14th జూన్ నుంచి క్లాస్ వర్క్ స్టార్ట్ అయిపోతుందండి అన్ని కాలేజెస్లో. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. 3వ తారీఖు జరగాల్సిన కౌన్సిలింగ్ దాన్ని 6వ తారీఖుకి చేంజ్ చేశారు. అలాగే వెబ్ ఆప్షన్స్ 31వ తారీఖు మే నుంచి స్టార్ట్ చేయాల్సింది 7th నుంచి స్టార్ట్ చేస్తున్నారు. 7th జూన్ నుంచి 10th జూన్ వరకు కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అనేది ఎంట్రీ చేసుకోవచ్చు. ఇది చేంజ్ చేశారు. అందరూ ఒకసారి గమనించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.